హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మంజుష. ఈరోజు మళ్ళీ వచ్చేసాను మంచి కలర్స్తో. చూసారా ఈ లొకేషన్ ఎంత బాగుందో. ఈ లొకేషన్ మాత్రం నాకు చాలా నచ్చిందండి. భలే అద్భుతంగా అనిపించింది అనుకోండి. అసలు ఆ, ఎలా చెప్పాలి, మీకు ఒక షూటింగ్ తీసినప్పుడు మంచి లొకేషన్ కోసం ఎలా చూస్తామో అలాంటి లొకేషన్ అనిపించిందండి. నాకైతే తెగ నచ్చేసింది. ఇక్కడ ఒక రీల్ కూడా చేశాను అనుకోండి, అది ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్, ఇది కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ అమెరికాలో చెట్లన్నీ వెరైటీగా ఉంటాయండి. అంటే మన ఇండియాలో చెట్లులాగా ఉండవు. చాలా ఉంటే కిందికి ఉంటాయి, ఉంటే పైకి ఉండి ఆకులన్నీ ఉంటాయి. డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి, ప్రకృతి అంటే చాలా ఇష్టం. నాలాగే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు ఈ వీడియోకి. ఇదైతే బగబగ మండే సూర్యుడిలాగే అనిపించిందండి నాకు చూస్తున్నప్పుడు. దూరం నుంచి చూస్తున్నప్పుడు ఎర్రటి బింబంతో ఉన్న సూర్యుడిలాగానే అనిపించింది. ఇది చెప్పాను కదండి, మేము ఫారెస్ట్కి వెళ్ళామని. అందులోనే పార్ట్ 2 అన్నమాట ఇది. ఏంటి ఈ చెట్టే మళ్ళీ చూపిస్తుంది అనుకోదండి, ఇలాంటి చెట్లు బోల్డ్ ఉంటాయి. అందుకని ఇంకా చూపించకుండా ఉండలేకపోతున్నాను అనమాట. ఆ కలర్స్ ఎలా చెప్పాలి మీకు, ఎక్కడ చూసినా ఇవే చెట్లు ఉంటాయి సేమ్. ఇంకా అందుకే రికార్డ్ చేసేసాను. ఇది కూడా నాకు బాగా నచ్చేసింది. చూడండి లోపల కూడా మనకి గొడుగు మాదిరిగా భలే అందంగా మన మీద రంగులతో కూడిన ఆకులు, అదేం చెప్పాలి, పెయింటింగ్ వేస్తారు కదా. ఆ ఆకులన్నీ పెయింటింగ్ వేసి మన పైన ఇలా చల్లేస్తే ఎలా ఉంటుందో, ఈ చెట్టు కింద ఉంటే అలా ఆకులన్నీ మన పైన పడుతుంటే అది రియల్ ఆకులా, పెయింటింగ్ వేసిన ఆకులా అనిపిస్తుంది ఒక్కోసారి. అంత అందంగా ఉంటాయి. ఇది చూసేయండి ఎంత బాగుందో. ఇది లోపల నుంచి చూపిస్తున్నానండి, అంటే చెట్టు లోపల నుంచి ఎలా ఉంటుందనేది కూడా మీకు రికార్డ్ చేశాను. మంచి గాలి వేస్తుంది. తర్వాత ఈ బ్రిడ్జ్, ఆ ఫారెస్ట్లోనే ఈ బ్రిడ్జ్ అండి, చాలా పెద్ద బ్రిడ్జ్. ఇలాంటివి ఒక 2 ఉంటాయి అన్నమాట. సో ఆ 2 షూట్ చేశాను. బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మంచి మంచి కలర్లతోటి చెట్లన్నీ నాకు హాయ్ అని చెప్తున్నాయి. నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు చాలా భయం వేసిందండి, ఎక్కడ ఫోన్ కింద పడిపోతుందా అనేసి. ఎందుకంటే మీకు చూపించాలనే తాపత్రయంతో నేను ఇలా ఫోన్ పట్టుకొని ఇలా చూస్తూ జూమ్ చేస్తూ తీస్తూ, ఒక్కోసారి చేయి స్లిప్ అయిందంటే అంతే కదా, పడిపోతుంది కింద. నాకు చాలా భయం వేసేసింది. చూసారా బాగుంది కదా. ఇది కింద రోడ్డు ఉంటుందండి, వెహికల్స్ వెళ్తుంటాయి. పైన ఇలా జనాలు వాక్ చేయడానికి, సైక్లింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి అలా ఉంటుందన్నమాట ఇది బ్రిడ్జ్. చూసారా చిన్న చిన్న జాలి వేశారు పడిపోకుండా. ఇది రోడ్డు క్రాసింగ్ చేస్తున్నప్పుడు. చాలా బాగుంటుందండి అలా ఈవినింగ్ వాక్ వెళ్తుంటే. హ్యాపీగా భలే అనిపిస్తుంది, అసలు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అనుకోండి. ఈ ఫాల్ కలర్స్ అప్పుడు ఇంకా ఎక్కువ జనాలు కనిపిస్తారు, ఎందుకంటే అవి చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. నా దగ్గర డ్రోన్ లేదు, కానీ డ్రోన్ ఉంటేనా అలా పైకి ఎగరేసి మీకు మొత్తం ఫారెస్ట్ అంతా చూపించేసేదాన్ని. ఇది మాత్రం కొంచెం కష్టపడే తీసానండి ఈ వీడియో మాత్రం. చూసారా వాళ్ళు రన్ చేస్తుంది అక్కడ ఒక అమ్మాయి అలా. ఈ వీకెండ్ మాత్రం చాలా జనాలు ఉంటారండి. చెప్పాను కదా, ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి పిక్నిక్ లాగా చేసుకుంటారు. పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ వీకెండ్ని ఇక్కడ సరదాగా గడుపుతారు. నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ కొంచెం వెదర్ పర్లేదండి, బాగానే ఉంది, మరి అంత చల్లగా లేదు. అందుకే మీకు ఇన్ని వీడియోస్ నేను షూట్ చేయగలిగాను. ఇగోండి ఇంకొక ఆవిడ మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నారు తీరిగ్గా, జాకెట్లన్నీ వేసేసుకొని. అంతే, ఈ బ్రిడ్జ్ అంతా చూపించాలనుకున్నానండి, అందుకే కొంచెం లెంతీ అయింది వీడియో. ఇక్కడ దుప్పిలు ఉంటాయండి, దుప్పిలు.
అవి కూడా చూపిస్తాను. అంటే ఈసారి కనిపించలేదు నాకు. ఆ దుప్పిలకి మనము ఫీడ్ చేయకూడదు, అక్కడ రాసి ఉంటుంది కూడా బోర్డు, ఫీడ్ చేయొద్దు అని, జస్ట్ చూడండి అని అంతే. దీని తర్వాత ఇంకో వీడియో కూడా వస్తుంది. ఇది ఇంకొకటి బ్రిడ్జ్ నెక్స్ట్ది అనమాట. ఇది మీకు ఇది లాంగ్ నుంచి చూపిస్తున్నాను చూడండి, అలా ఉంటుంది. బాగుంది కదా. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఉన్నమాట చెప్పని, అదొక సాంగ్ ఉంటుంది కదా, అదేనా? ఇలాంటి ఫాల్కాస్ దగ్గర తీసారు అప్పుడు సేమ్. పక్కన అన్ని వెహికల్స్ వెళ్తుంటాయి, వాళ్ళు అలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. కావాలంటే మీరు ఒకసారి నువ్వు నాకు నచ్చావు చూడండి, ఆ సాంగ్స్ చూడండి, మీకు అక్కడ ఫాల్కన్స్ కనిపిస్తాయి. నాకు నా ఫేవరెట్ మూవీ అండి నువ్వు నాకు నచ్చావు, ఆల్వేస్ ఫేవరెట్ మూవీ అది. మీకు ఇష్టమేనా? ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా చిన్న షెడ్గా ఉంది, అక్కడ కుర్చీలు ఉంటాయి అన్నమాట, చైర్స్ ఉంటాయి, అందరూ కూర్చొని అక్కడ భోజనం చేస్తారు. ఇగో ఇదేనండి, చిన్న గుడిసె మాదిరి ఉంది కదా, అందులో అన్ని చైర్స్ ఉంటాయి అన్నమాట, కూర్చొని టేబుల్స్ ఉంటాయి, అక్కడ కూర్చొని హ్యాపీగా లంచ్ చేస్తారు. ఇవన్నీ కలర్సే. ఇంకాస్త ముందుకెళ్ళామనుకోండి ఇంకొంచెం కలర్స్ ఉంటాయండి, అంతే. కొంచెం వరకే తీసాను, ఎక్కువ తీయలేదండి వీడియో, జస్ట్ 9 minutes అలా తీసాను అంతే. ఎక్కడెక్కడ మంచి మంచి లొకేషన్ ఉంటే అవి మాత్రమే షూట్ చేశాను నేను. ఫాల్ కలర్స్ తర్వాత అన్ని చెట్లన్నీ ఇలా అయిపోతాయండి, ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. అది కూడా బాగుంటుంది చూడడానికి, దానిపైన మంచు పడితే ఇంకా బాగుంటుంది. ఇదంతా ఇంకా అలా లోపలి ఫారెస్ట్ లోపల ఇంకా వెళ్ళడానికి అనమాట దారి ఇదంతా. ఇక్కడే అండి దుప్పిలు ఉంటాయి. ఇంకా కాస్త ముందుకెళ్తే ఇంకొన్ని కలర్స్ ఉన్నాయండి. అంతేనండి, ఈ వీడియోతో ఇంతటితో ఆపేస్తున్నాను. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇంక ఇదంతా ముందుకు వెళ్తుంటే అదంతా వాకింగ్ ఏరియానేనండి. ఇక్కడే దుప్పిలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసారా, ఫీడ్ చేయొద్దు అని రాశారు, చూసారా? కనిపిస్తుందేమో వెతికాను, కనిపించలేదు, అందుకే మళ్ళీ ఇంకా వెనక్కి వచ్చేసాను. ఇంకా తీస్తుంటే ఇంకా తీయాలనిపిస్తూనే ఉంది. ఆ కలర్లు చూస్తుంటే అసలు ఎంత వీడియో తీస్తున్నామో కూడా తెలియట్లేదు, అన్ని కలర్స్. వీళ్ళు హాయ్ చెప్తున్నారు చూసారా, మీకు హాయ్ చెప్పండి. ఇక్కడ అందరూ భలే విష్ చేస్తారండి, తెలిసినా తెలియకపోయినా బాగా విష్ చేస్తారు, హాయ్ అంటారు, పలకరిస్తారండి. అదే మన ఇండియాలో అయితే మనకు తెలిసిన వాళ్ళతో మాత్రమే మనం పలకరిస్తాం కదా, కానీ ఇక్కడ అలా కాదండి, మనం తెలియకపోయినా సరే కనిపిస్తే చాలు భలే విష్ చేస్తారు. అది నాకు బాగా నచ్చింది ఇక్కడ. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.